వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. టీఎస్ టెట్ డిఎస్సి ఏపీడిఎస్సి సంబంధించి ప్రీవియస్ బిట్స్ చూడండి. శిశు వికాసము మరియు బోధనా శాస్త్రంకి సంబంధించి. ఓకే, ఫస్ట్ బిట్, క్రింది పరీక్షలలో ప్రజ్ఞను ఖచ్చితంగా మదింపు చేసేది సంస్కృతి రహిత పరీక్ష. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏంటి? గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం క్రమశిక్షణ ఒత్తిడులతో కూడుకున్నట్లయితే అభ్యసనానికి అవరోధం అవుతుంది. అంతే కదా, ఏమవుతుంది ఇక్కడ? జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం ఎలా ఉంది? భయం క్రమశిక్షణ ఒత్తిడితో కూడుకున్నట్లయితే, ఈ విధంగా ఉంటే అది అభ్యసనము అవరోధానికి దారితీస్తుంది అభ్యసనానికి. అదే ఆనందం సంతృప్తి, అభ్యసనం అనేది ఆనందం సంతృప్తిగా జరిగితే అభ్యసనానికి ఎలాంటి ఆటంకం లేకుండా అభ్యసనము సంపూర్తి కావడం జరుగుతుంది. అభ్యసన అవరోధాలు ఏంటి? భయం క్రమశిక్షణ ఒత్తిడి. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్, నూతన సమాచారము లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన అనుగుణ్యము. పాఠశాల మార్గదర్శకత్వము మంత్రణము కార్యక్రమ ప్రయోజనం విద్యార్థుల వికాసము. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు? ప్రతికూల పునర్బలనము. బుద్ధిమాంద్యుల బోధన ప్రణాళిక లక్ష్యం ఏ స్థాయిలో ఉండాలి? ప్రాథమిక స్థాయిలో. ఒక అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? విశ్వసనీయత. విద్యార్థుల ఏకాగ్రతను ప్రోత్సహించిన పద్ధతే ఉపన్యాస పద్ధతి. ఒక ప్రశ్న కఠినమైనదో సులభమైనదో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని అంశ విశ్లేషణ అంటారు. ప్రయోగాలు చేసే సమయంలో మార్చగలిగే విషయాలు లేదా పరిస్థితులు వ్యక్తి మీద కలిగించే ప్రతిస్పందనలను చరం అంటారు. గుర్తింపు గణన ఈక్వల్ టు ఒప్పు మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ 100. అభ్యసనము కొత్తదైనప్పుడు లభించే అభ్యసన వక్రరేఖ అవరోహణ వక్రరేఖ. ప్రయోగంలో వచ్చిన ఫలితాలను ఏమంటారు? పరతంత్ర చరము. పిల్లల అభిరుచి మాపనములను రూపొందించిన వారు స్టాన్లీ హాల్. నైతిక విద్యను బోధించుటలో ముఖ్య ఉద్దేశం సత్ప్రవర్తన గల పౌరునిగా తీర్చిదిద్దడం. శిశు అధ్యయనము పద్ధతులను రూపొందించింది స్టాన్లీ హాల్. మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలి పద్ధతి అంతఃపరీక్షణ. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ రచయిత కట్టుకోఫ్. వేదాలు వ్యాకరణ సూత్రాలు ఎక్కాలు మొదలైన వాటిని కంఠతా పట్టడాన్ని ఏమంటారు? బట్టి స్మృతి. గ్రామీణ ప్రాంతాల వారి అభ్యున్నత కోసం స్థాపించబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. గ్రామీణ ప్రాంతాల వారి అభ్యున్నత కోసం స్థాపించబడిన పాఠశాలలే నవోదయ విద్యాలయాలు. జ్ఞానము అనేది ఏ రంగానికి చెందినది? కాగ్నిటివ్ రంగం. ఉపాధ్యాయులు విద్యార్థుల డాష్ తెలుసుకొని బోధన చేయాలి. విద్యార్థుల యొక్క అభిరుచి వైఖరి వైయక్తిక సామర్థ్యానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు బోధన చేయాల్సి ఉంటుంది. మెదడులోని ఏ భాగంలో వ్యక్తి ఉద్వేగాలైన కోపం బాధ ఆనందం దుఃఖం సంతోషాలు వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్నాయి? ద్వారగోర్ధం. గుర్తుపెట్టుకోండి, మెదడులో ఏ భాగంలో వ్యక్తి యొక్క ఉద్వేగాలైన కోపం బాధ ఆనందం దుఃఖం సంతోషాల వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలున్నాయి? ద్వారగోర్ధం. అండ్ నెక్స్ట్ బిట్, టెలోపతి వంటి ప్రత్యేక జ్ఞానాంశాల గురించి అధ్యయనం చేయు మనోవిజ్ఞానము సామాన్య మనోవిజ్ఞానము. పెస్టాలజీ విద్యపై చేసిన ప్రయోగాల ద్వారా పేర్కొనని అంశమేంటి? బోధనలో బహుమతులు ప్రవేశపెట్టడం. సో పెస్టాలజీ విద్యపై చేసిన ప్రయోగాల ద్వారా పేర్కొన్న అంశమేంటివి? బోధన తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు సాగడం, స్వీయ అభ్యసనము,
బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువు అని ఎవరన్నారు? పెస్ట్రాలజీ. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు డబ్ల్యూసి బాగ్లే. సమైక్య విధానంలో ప్రత్యేక శిక్షణ ఎవరికే ఉద్దేశించినది? బుద్ధిమాంద్యులకు. శిశువులో ఏర్పడే భావోద్రేకం ఉత్తేజం. మానవ వికాస దశలు విభజించిన వారు హార్లాగ్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.